పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి, సార్ నరాలన్నీ తేలుతున్నాయి అని చెప్పేసి కాళ్ళల్లో ఉండేటువంటి రక్తనాళాలని చూపెడుతున్నారు. అవి నిజానికి నరాలు కాదు, అవి వీన్స్, రక్తనాళాలు. అంటే అవి రక్తాన్ని కాళ్ళ నుంచి గుండె వైపుకు తీసుకొని వెళ్తాయి. ఎప్పుడైతే మనిషి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ కాలం నిలబడే ప్రొఫెషన్లలో, ముఖ్యంగా ఈ కండక్టర్లు, డ్రైవర్, కండక్టర్లు లేకపోతే వాచ్మెన్లు వీళ్ళు ఉంటారు కదా, ఎక్కువ నిలబడే వాళ్ళు, లేకపోతే వేరియస్ విటమిన్ల లోపం వల్ల ఇంకా అదర్ ప్రొఫెషన్స్లో కూడా అక్కడ ఉండే రక్తనాళాలు విప్పారుతాయి, వెడల్పైనట్టుగా కనపడతాయి. అవి నరాలని అనుకుంటున్నారు, అవి రక్తనాళాలు, వీన్స్. అవి రక్తాన్ని ఒకవైపే అలో చేస్తాయి, కింది నుంచి పై వైపుకు మాత్రమే, గుండె వైపుకు మాత్రమే అలో చేస్తాయి. కానీ వాటిల్లో ఉండేటువంటి కొన్ని కవాటాలు, అంటే డోర్స్ లాంటివి ఉంటాయి. అవి కనుక కొంచెం దెబ్బతిన్నట్లయితే రక్తం పైకి వెళ్ళదు, సరిగ్గా పైకి వెళ్ళకపోవడం వల్ల అవి ఉబ్బుతాయి. ఉబ్బి సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు వాచినట్టుగా ఉండడం, కాళ్ళు పీక్తున్నట్టుగా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. ఇంకా నెగ్లెక్ట్ చేసామనుకోండి కాళ్ళ ప్రాంతంలో పుండ్లు కూడా అవుతాయి, వీనస్ అల్సర్స్ అంటారు. కాబట్టి ఇవి నరాలు కాదు, ఇవి రక్తనాళాలు. చాలామంది వచ్చి వాటిని చూపెట్టి ఇవి మాకు తేలుతున్నాయి కాబట్టి ఈ నరాలు వీక్నెస్ అని అనుకొని భయపడుతున్నారు. వీటికి ఏం చేయాలి అంటే స్టాకింగ్స్ అని ఉంటాయి. అంటే మన పాదాల నుంచి మన తొడ వరకు ఈ కంప్రెషన్ స్టాకింగ్స్, సాక్స్ లాగా ఉండేవి వేసుకుంటే అవి తేలకుండా ఉంటాయి. అలాగే వీళ్ళు వీలైనప్పుడు కూర్చోవడం, కాళ్ళు ఎత్తులో పెట్టుకోవడం, పడుకునేటప్పుడు కాళ్ళు ఎత్తులో పెట్టుకోవడం, సరి అయిన న్యూట్రిషన్ తీసుకోవడం, విటమిన్ డి, B12, ఫోలేటు అన్నీ బాగున్నాయా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవడం చేయాలి.